చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఎదురు చూస్తున్నారేమో, ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు, నీ సన్నిహితులు నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు. వీళ్ళ తిరస్కారాలను బట్టి, తృణీకారాలను బట్టి బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళెవరు నిన్నంటానికి? వాళ్ళు పొగిడితే ఆ పొగడత స్థిరమా? వాళ్ళు నిందిస్తే ఆ నింద స్థిరమా? వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా? వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా? వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి? వాళ్ళ మాటల కోసం. దేవుడు అనలేదే, దేవుడు అనలేదే. నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే, అలా అనుకుంటే, అలా నిన్ను నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా? మరి మాటలకు ఎందుకు కృంగిపోతున్నావు నా కుమారి, నా కుమారుడా? నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్ను. అమ్మా, నేను నా కోసం నిర్మించుకున్నాను నాయన నిన్ను. ఎందుకు చావాలనుకుంటున్నా? అవసరం లేదు. నేను శక్తిహీనుడు అయితే కదా. నువ్వు నవ్వని రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా.